మొన్న చూసాం మనం బలూచిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కూడా అటాకులు చేశారు ఇండియన్ అదే పాకిస్తాన్ ఆర్మీ పైన 90 మందిని చంపారు. 90 మందిని చంపారు లోపల. మీకు సార్ బలూచిస్తాన్ పోరాటం ఈనాటిది కాదండి. మనకు ఎప్పుడైతే కాశ్మీర్ పోరాటం మొదలైందో అప్పటి నుంచి జరుగుతున్నటువంటి పోరాటం. ఓకే. దేశ విభజన జరిగేటప్పుడు అనుకున్నదేంటి, ఎవరైతే పరిపాలిస్తున్నారో పాలకుల ఒప్పందం అంటే వాళ్ళు అగ్రి అయితే ఆ దేశం వైపు వెళ్ళొచ్చు, పాకిస్తాన్ వైపు అగ్రి అయితే పాకిస్తాన్ వైపు వెళ్ళొచ్చు, లేకపోతే భారతదేశం వైపు అగ్రి అయితే భారతదేశం వైపు వెళ్ళొచ్చు. సంస్థానాలన్నీ 637 సంస్థానాలని మన వాళ్ళు విలీనం చేశారు. ఎవరు సరే, తర్వాత ఇంకొక 3 సంస్థానాలు ఉన్నాయి. ఆ 3 సంస్థానాల్లో కాశ్మీరం ఒకటి. కాశ్మీరాన్ని మన పండిత మొహమ్మద్ నెహ్రూ తగలెట్టాడు. ఆ కష్టం ఇంకా కాలుతానే ఉంది. అదే సమయంలో బెలూచిస్తాన్ కూడా తను స్వతంత్రంగా ఉండాలని కోరుకుంది. ఓకే. కోరుకున్నప్పుడు జిన్నా కింగ్ ఆఫ్ కలాన్ ఆయన్ని పిలిచి నువ్వు స్వతంత్రంగా ఉంటానని చెప్పు అని అన్నాడు ఫస్ట్. సో నేను స్వతంత్రంగానే ఉంటానని కింగ్ ఆఫ్ కలాన్ ఇది చేశాడు. తర్వాత రెండోసారి ఆయన్ని పిలిచి ఆయన చేత బలవంతంగా పాకిస్తాన్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించి ఆయన్ని చంపేశారు. ఓ. సో ఆనాటి నుంచి ఈనాటి వరకు అక్కడ స్వాతంత్ర పోరాటం జరుగుతూనే ఉంది. ఇక్కడ కాశ్మీర్ ఇష్యూ అది కాదు. కాశ్మీర్ ఇష్యూ స్వతంత్రంగా రాజా హరి సింగ్ విలీనం అగ్రిమెంట్లో సంతకం పెట్టాడు ఇండియాకి. సో బలూచిస్తాన్ ఇప్పుడు ఇది మంచి సమయం కూడా వాళ్ళకి, బలూచిస్తాన్ వాళ్ళకి. ఇటు ఇండియా ఇది చేస్తున్నది, అటు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. మార్నింగ్ నుంచి కూడా వీళ్ళు పాకిస్తాన్ సంబంధించిన సైనికులు సివిలియన్స్ పైన కాల్పులు జరిపారు, సివిలియన్స్ చనిపోయారని చెప్పి తెలుస్తుంది మనకి. మన సివిలియన్స్ చనిపోయారు. మన సివిలియన్స్ ఎక్కడా చచ్చిపోలేదు. అండ్ వాళ్ళు ఒక్క తూటా పేలిస్తే మన వాళ్ళు 10 తూటాలు పేలుస్తున్నారు. అది నడుస్తుంది ఎదురుదాడి. చనిపోవడానికి ఇక్కడ ప్రజలు, ఇప్పుడు మీకు ఎక్కడ ప్రజలు ఉంటారు చెప్పండి? బార్డర్స్లో. కానీ ఇటువంటి సమయం వచ్చినప్పుడు అందరినీ బంకర్స్లోకి పంపించేస్తారు. బంకర్స్ ప్రతి గ్రామంలో, బార్డర్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో బంకర్స్ ఉన్నాయి మనకి. ఒక 15 రోజులు బంకర్లోనే ఉండి భోజనం అన్నీ కావాల్సినటువంటి ఇవన్నీ జరిగేటటువంటి ఇవి ఉన్నాయి. మరి ఇంకెవడు చేస్తాడు? బాగా అర్థం చేసుకోండి. సో ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే అంతకు 100 రెట్లు పాకిస్తానీలు చచ్చి ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ఆర్మీ జనరల్ కూడా మాట్లాడుతూ దీనికి ప్రతిదాడులు ఉంటాయని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. మేము వీఆర్ వెల్కమింగ్ ఇట్. ఓకే. ప్రతిదాడి చేస్తే కదా వాళ్ళ నామరూపాలు లేకుండా చేయడానికి అవకాశం దొరికేది. ఫస్ట్ స్టెప్ వాళ్ళ నుంచి పడితే. ఇప్పుడు మనము టెర్రరిస్టుల స్థావరాల పైన మాత్రమే దాడి చేసాం. ఎక్కడ మనం ఆర్మీ వీటి మీద కానీ లేదా సివిలియన్స్ మీద కానీ వీళ్ళ మీద దాడి చేయాల. సో వాళ్ళు రిటాలియేషన్ చెయ్యాలనే కోరుకుంటున్నాం మేము. రిటాలియేషన్ మొదలైతే పాకిస్తాన్ అవుట్. ఇదే అంశం పైన మిత్ర దేశాలు ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల దేశాలు ఎలా ఉన్నాయి అనేది చూడండి. నిర్ద్వందంగా రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది, అండ్ మన అమెరికా మనకు సపోర్ట్ చేస్తుంది. ఇక చైనా అటు ఇటుగా ఉంది. చైనా పూర్తిగా సపోర్ట్ చేయడము లేదు, పూర్తిగా విభేదించడము లేదు. కారణం ఏంటంటే ఒక చిన్న విషయం వేణుగారు, ఇప్పుడు పాలిచ్చే బర్రెను వదులుకొని ఎక్కే దొన్నపోతుని తెచ్చుకుంటారు ఎవడైనా. ఇప్పుడు పాకిస్తాన్తో పెట్టుకుంటే అడుక్కు తినే దేశం, నీ దగ్గర డబ్బులు అడుక్కోవడానికే వస్తుంది తప్ప దానివల్ల నీకేమైనా ప్రయోజనం ఉంటుందా? ఓకే. కాబట్టి అటువంటి దేశంతో ఎవడు ముందుకొచ్చి ఇది చేస్తాడు? ఒక్క మలేషియా ఒకటి, తుర్కీ ఒకటి, అండ్ ఇరాన్ కొద్దిగా సపోర్ట్ ఉంది పాకిస్తాన్కి. కొద్దిగా వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా లేవు, 5,000 కోట్లు మాత్రమే ఉన్నాయి. అది ఒక 15 రోజులు వారు వస్తే ఒక 15 రోజులు సరిపోతాయి. 15 రోజుల 15 రోజుల
సైనికులకి మన 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 ఆర్మీ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి ఇదేందో తెలుసా, వార్ వస్తే 4 days 4 days 4 days సార్. వాళ్ళ సబ్మెరైన్లు 2 సబ్మెరైన్లు రిపేర్ వచ్చి పనికి రాకుండా ఉన్నాయి. అండ్ విమానాలు ఎగిరితే లేదు, వాళ్ళు ఏదైనా ఒక బాంబుని టెస్ట్ చేస్తే ఆ బాంబు ఎక్కడ పడుతుంది అనేది వాళ్ళకే తెలియదు. రేపు సపోజ్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ని కానీ రిలీజ్ చేశారనుకోండి, అది వాళ్ళ దేశంలోనే పడి కూడా పేలొచ్చు. మరి ఎందుకు ఇంత దయనీయ పరిస్థితిలో ఉండి కూడా వాళ్ళు మేకపోతే గాంభీర్యం లాగా వాళ్ళ స్టేట్మెంట్లు మీరు మొదటి నుంచే అంతే. అసలు ఎందుకు మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాయనండి. మీరు ఒక పాకిస్తానీని, కామన్ పాకిస్తానీని వెళ్ళి అడిగితే మేము 3 యుద్ధాల్లో భారతదేశాన్ని ఓడించామని చెప్తారు. ఓకే, 3 యుద్ధాల్లో సావు తప్పి కన్ను లొట్టబోయిపోయింది పాకిస్తాన్. ఒక కామన్ పాకిస్తాన్ అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అట్లా నేర్పించారు, మనం భారతదేశాన్ని జయించాం 3 సార్లు అని. అదే వాళ్ళకి బుర్రలు లేవు, గాడిదలు నమ్ముకొని తినేవాళ్ళు, ఆడపిల్లలు నమ్ముకొని తినేవాళ్ళు. వాళ్ళేమి అదొక దేశం, అదొక ఇదే. కొంతమంది మాట్లాడుతూ ఇది కరెక్ట్ అయిన సమయం మన పీఓకి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని 15 రోజులు దాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి కరెక్ట్ అయిన సమయం. ఒక్క 15 రోజులు వేణుగారు అవుద్దంటారా? ఒక్క 15 రోజులు ఆగింది, అన్నీ జరుగుతాయి. ఓకే, దానికి నాంది వాచకమే ఇది. ఈరోజు మీకు పీఓకేని మనం ఆక్రమించుకోవాల్సిన పని లేదండి. అక్కడుండే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అటు పస్తూన్లు తిరుగుబాటు చేస్తున్నారు, ఇటు గిల్గిట్ బల్తిస్తాన్లో తిరుగుబాటు చేస్తున్నారు, ఇటు బలూచిస్తాన్లో తిరుగుబాటు చేస్తున్నారు. మన సైన్యం మొత్తం పాకిస్తాన్ని చుట్టుముట్టింది. ఇది ప్రస్తుత పరిస్థితి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు దాకా నిన్న మొన్న ఒక 2 మిసైల్స్ని వాళ్ళు టెస్ట్ చేశారు. అంతకుముందు అసలు వాళ్ళు టెస్ట్ చేసినటువంటి దాఖలాలే లేవు. సో వాటిల్లో ఎన్ని పని చేస్తాయి, ఎన్ని పని చేయవనేటటువంటి పరిస్థితి లేదు. కంటిన్యూగా ఒక్కరోజు యుద్ధం జరిగితే ట్యాంకులు మోగపోతాయి. ట్యాంకులకు కావాల్సిన అమ్యునిషన్ లేదు వాళ్ళ దగ్గర. ఓకే, అండ్ రోజు తిండికి అల్లాడి చస్తుంటే జనాలు 2 నెలలకు సరిపడా ఆహారాన్ని మీరు దాచిపెట్టుకోండి అని చెప్పి గవర్నమెంట్ నుంచి స్టేట్మెంట్లు యాడ్ నుంచి తెచ్చుకుంటారండి. 2 నెలలకి 2 నెలలకు సరిపడా. భారతదేశం అయితే రేషన్ ఇంటికి పంపిస్తుంది.